ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసులోని భావాలను తెలియజేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని, ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, పురోహితుడు సురేష్ స్వామి, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయ ఆచారి, విగ్రహాల కళ్యాణి, లోక ప్రభాకర్, లక్ష్మయ్య, అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి, వెంకటరత్నం, చెంగల్రాయులు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. కొన్ని దేశాల్లో చేసుకున్నారు. ఈ దేశాలు తమ వింటర్ ఫెస్టివల్స్ ని కూడా ప్రపంచ ఆకర్షణలుగా మారుస్తున్నారు. మన దేశంలో మన వద్ద కొండలు ఉన్నాయి, సంస్కృతి ఉంది, సాహసాలు చేయడానికి అంతులేని అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వింటర్ ఔలి, మునస్యారి, చోపటా, దయారా వంటి ప్రదేశాలు ఎంతో ప్రాచుర్యాన్ని సంపాదించారు. కూడా ప్రజల ఉత్సాహాన్ని చూస్తూనే హుషారు వచ్చేసింది. 3 ఏళ్ల క్రితం వరకు ఆది కైలాష్ యాత్రకు 2000 కంటే తక్కువ మంది పర్యాటకులు. వింటర్ గేమ్స్ ప్రారంభమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆటగాళ్లు, సాహసవంతులు, క్రీడలతో ముడిపడిన వారు ఈ ఉత్తరాఖండ్ కనెక్టివిటీపై, మౌలిక సదుపాయాలపై కూడా దృష్టిని పెట్టింది. హోమ్ స్టేలపై కొత్త పాలసీని కూడా తయారు చేసింది. మిత్రులారా, శీతాకాలంలో వెట్ ఇన్ ఇండియా ఉద్యమంపై కూడా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. చలికాలంలో బంగారు, ఇప్పుడు కొండలు కూడా బాగా ప్రాముఖ్యతను సంతరిస్తుంది. ఎన్నో పెళ్లిళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా గంగానది ఒడ్డున జరుగుతుంది. మిత్రులారా, ఈ శీతాకాలపు రోజుల్లో హిమాలయాల్లోని లోయలు మీరు ఈ చలికాలంలో ఎక్కడికైనా ప్రయాణించదలిస్తే హిమాలయ లోయల వైపుకి తప్పక దృష్టి సారించండి. మిత్రులారా, కొద్ది రోజుల క్రితం నేను భూటాన్ వెళ్ళాను. ఇటువంటి నా భూటాన్ ప్రయాణంలో నేను భూటాన్ రాజు వర్ధమాన్ రాజా గారి తండ్రి గారైన ఒకప్పటి రాజు గారి, అక్కడి ప్రధానమంత్రి మొదలైన వారిని కూడా కలిశారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరి నుంచి ఒకే విషయం విన్నారు. అందరూ కూడా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం డిడి ఛానల్లో ఉదయం 11 నుంచి 11:30 వరకు హిందీలో, 11:30 నుంచి 12 వరకు తెలుగులో వస్తుంది. మేము ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి నెల చివరి ఆదివారం దీన్ని చూస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి దేశంలో జరుగుతున్న అన్ని విషయాలను మనకి దీనిలో పాలు పంచుకుంటున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రధాని గారు టెలిఫోన్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అభినందిస్తున్నారు. అందువల్ల మనం అందరూ ముఖ్యంగా ఈరోజు కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో మంచి విషయాలు మనకు తెలియపరిచారు. ఆధ్యాత్మిక విషయాలు కానీ, అలాగే క్రీడారంగంలో మనం క్రీడారంగంలో మన మహిళలకు ప్రతిభ కనబరించి మన ప్రపంచ కప్ తీసుకొచ్చారు. అలాగే అన్ని రంగాల్లో కూడా మనం ముందున్నాము. ముఖ్యంగా స్వదేశీ వస్తువుల్ని మనం వాడాలి. మన దేశ అభివృద్ధికి మనం తయారు చేసిన వస్తువులు మనమే వాడితే అది చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఈ శీతాకాలంలో మన దేశంలోనే ఎక్కువ ప్రదేశాలు మంచుతో కూడిన పిక్నిక్ స్పాట్ ప్రదేశాలు ఉన్నాయి. హిమాలయాలు కానీ, అలాగే కేదార్నాథ్, ఇలాంటి ప్రదేశాలను కూడా మనము బాగా అభివృద్ధి చేస్తున్నారు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ. ఇవన్నీ కూడా మనం చూడాలి. మన దేశ అభివృద్ధికి మనం అందరూ పాటుపడాలి. ప్రతి ఒక్కరూ ఈ చివరి ఆదివారం మన్ కీ బాత్ను చూడాలని నేను తప్పకుండా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం మనసులోని మాట, ప్రధాని గారి మోడీ గారి మనసులోని మాట కార్యక్రమం మా మండలంలో జరిగినది. దీన్ని మా మండల కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ప్రధాన కార్యదర్శులు అందరూ వీక్షించడం జరిగింది. దీంట్లో మోడీ గారు ప్రత్యేకంగా క్రీడా ప్రతిభ వాళ్ళని గుర్తించి, వాళ్ళకి గౌరవం ఇచ్చి, వాళ్ళని భుజం తట్టి
మన దేశానికి గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళని సత్కరించడం జరిగింది. అదే పక్షంగా మన హిందూ ధర్మం, హైందవ ధర్మం, మన రామాలయం జెండా ఆవిష్కరణ, ధ్వజస్తంభ జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది. ఇట్లు మన దేశానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రతి ఉన్నతమైన కార్యక్రమాన్ని మన మోడీ గారు జనాలకి తెలియజేసి మన దేశాన్ని అభివృద్ధి పాఠంలో నడపాలని కోరుకుంటూ సెలవు.